హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. పెద్ద సైజు 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు టమాటా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఫ్రై కోసం నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ మాడిపోకుండా దగ్గరుండి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అంత బాగుంటుందండి. నేను చేసే మరెన్నో మంచి వీడియోల కోసం రమా స్పైసీ కిచెన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దగ్గరుండి అలా ఫ్రై చేసుకుంటే చుట్టుపక్కల మాడిపోకుండా ఉంటాయండి. వీటిలో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం పులుపుగా బాగుంటుందండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్, టమాటా ఎంత సన్నగా తరుక్కుంటే అంత తొందరగా ఫ్రై అయిపోతాయండి. టమాటా తొందరగా మెత్తబడడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా వేసేసుకోవాలి. ఫ్రైలోకి కావాల్సినంత కారం పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై పిల్లల లంచ్ బాక్స్ కూడా స్పీడ్గా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్, టమాటా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. దీనిలో మనం ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఇలా పగలగొట్టి వేసుకోవాలండి. వెంటనే కలిపేయకూడదండి. 1 నిమిషం అలా ఉంచి తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం అంతా గరం మసాలా పొడి చల్లుకోవాలండి. మంట అలా హైలో పెట్టి బాగా కలుపుకోవాలండి. ఎగ్స్లో మనకు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయండి. వారంలో 2 లేదా 3 సార్లు ఎగ్స్ తీసుకుంటే చాలా మంచిదండి. దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పిల్లలకి ఉడికించిస్తే అంత ఇష్టంగా తినరండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై రైస్తో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.